హాయ్ అండి. స్నాక్స్ కోసం అయితే మిక్సర్ అయితే చేశానండి. ఆల్రెడీ మిక్సర్ అయిపోయిందండి మా ఇంట్లోనూ. ఇప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మిక్సర్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇదే మిక్సర్ మీరు ఎన్ని రోజులు ఇంట్లో తింటారో చెప్పండి. నాకైతే 3 డేస్లో కంప్లీట్ అయిపోయిందండి. మిక్సర్ అనేది అంత టేస్ట్ ఉందండి. పిల్లల కోసం అయితే నేనైతే చేశానండి స్నాక్స్ కనేసి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. హెల్దీగా తిందాం, హెల్దీగా ఉందామండి. అక్క ఇది ఆయిల్ ఫుడ్ కదా, హెల్దీ ఎలా అంటున్నావు అని అనొద్దండి. మనం బయట కొనేదానికుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేది చాలా బెటర్ అండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని శనగపిండి అయితే వేసుకున్నానండి. కప్పున్నర శనగపిండి వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది అనేది పల్చగా కలుపుకున్నానండి ఈ బ్యాటర్ని. ఇదైతే బూందీ కోసం అండి ఈ బ్యాటర్ అనేది, అందుకనే పలచగా కలుపుకున్నానండి. శనగపప్పు అనేది ఇందులో ఏం యాడ్ చేయలేదండి, ఓన్లీ శనగపిండి మాత్రమే. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా వేరే బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకొని కొంచెం సాల్టు, పసుపు, వాము, నెక్స్ట్ ఏమో టేస్ట్ తగ్గట్టు కారము యాడ్ చేసుకొని మంచిగా ఇదైతే ఫస్ట్ కలిపేసానండి. పిండిలో అన్నీ కలిసేటట్లు కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదైతే చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మరీ హార్డ్గా అయితే కలుపుకోవద్దండి, కొంచెం లూజ్గానే కలపండి. అలా కలపడం వల్ల మనము ఈ జంతికల్లో వేసేటప్పుడు మనకైతే హార్డ్గా ప్రెస్ చేయవలసిన అవసరం ఉండదండి, స్మూత్గా పడిపోతాయండి. ఇలా కలుపుకున్నట్లయితే మీకు చూపించిన విధంగా కలిపేసి అయితే దీన్ని కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు 2 బ్యాటర్లు కలిపేసి అయితే మనమైతే కలిపి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇవి హీట్ అయ్యేలోపలికి మీ దగ్గర ఏదైనా ఒక హోల్స్ ఉన్న జాలిని అయితే తీసుకోండి. నాకడైతే దీన్ని జిబ్బి అంటారండి, నాకడ జిబ్బు ఉంది. ఆ జిబ్బుని అయితే తీసుకున్నానండి. తీసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదని చెక్ చేస్తున్నానండి. నేను వేసే ముందు కొంచెం అయితే వంట సోడా వేసానండి. వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నానండి. తిక్కిగా అనిపించిందని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నానండి. కలుపుకున్నాక చూడండి, నేను ఆ హోల్స్ ఉన్న జాలీలో వేయగానే నాకు కింద బూందీ అయితే ఎలా పడిపోతుందో చూడండి. చాలా ఈజీగా పడిపోతుందండి, రౌండ్కి కూడా వస్తుందండి ముఖ్యంగా చెప్పాలంటే. నెక్స్ట్ మనం వేసేటప్పుడు వెనక వైపు ఒక్కసారి ఇలా చేయితోని తుడిచి మళ్ళీ వేయడం వల్ల బూందీ అనేది రౌండ్గా పడుతుందండి. చాలా ఈజీగా వేయిపోతుందండి ఈ బూందీ అనేది. రెడ్ కలర్గా వచ్చినంత వరకు వేయించుకోండి. అలా అయితేనే బూందీ మనకి కరకరలు ఆడుతుందండి. బూందీ అనేది ఇప్పుడు రెడ్ కలర్లో వేగిపోవాలి. ఒక టిప్ 1 అండి. ఇలా బూందీ అంతా వేగినాక నెక్స్ట్ మనమైతే జంతికల కోసం అయితే ఉంచాం కదండి. నాకు ఈ జంతికలు గొట్టం అయితే హోల్స్ అయితే పెద్దవైపోయిందండి. పెద్దవైపోవడం వల్ల మరీ ఇంత పెద్దగా ఉందా అనిపించిందండి. నేనైతే ఇలా ఒకటి రౌండ్ తిప్పినాక నేనైతే ఇదైతే ఫ్రై చేసి అయితే ఉంచేసానండి. కానీ ఫ్రై అయ్యి ఇది చల్లగా అయిపోయినాక కరకరలు ఆడుతూ భలే వచ్చిందండి. అది కూడా నేను లాస్ట్లో మిక్సీలో అయితే కలిపేసానండి. దీన్ని పక్కన పెట్టాం కానీ పెద్దగా అయిపోయిందని చిన్న హోల్స్ ఉన్నది అయితే తీసుకున్నానండి. ఇది సన్న మిక్సీకి అయితే యూజ్ అవుతుందండి. చిన్న హోల్స్ ఉన్నది సన్న మిక్సీ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మన ఛానల్లో ఉంది, ట్రై చేయండి. దాని టేస్ట్ అయితే అద్భుత అనొచ్చండి, బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ రకరకాల షేపులు యూజ్ చేసి అయితే నేనైతే ఆ పిండిని అయితే వేసేస్తున్నానండి. మీ ఇక్కడ ముందే చూసుకోండి, పెద్ద హోల్స్ కాకుండా మీడియం సైజు హోల్స్ ఉన్న దాంతో మనమైతే బూందీ వేసుకుంటే కొంచెం మిక్సీలా వచ్చినండి. బట్ నాకు అది లేకపోవడం వల్ల నేను రకరకాల షేప్స్ అయితే యూజ్ చేసి అయితే మిక్సర్ అయితే వేసానండి. వేసినాక ఈ మిక్సర్ అంతా ఒక దాంట్లో వేసుకున్నానండి. పళ్ళెం నిండిపోయింది అనేసి ఒక దాంట్లో వేసుకున్నానండి. ఈ పెద్ద వాటిని తీస్తానండి, తీసి పక్కన పెట్టానండి. అవి కొంచెం చల్లగైనాక నాకైతే కరకరలాడుతూ చాలా బాగా అయితే వచ్చాయండి. మిక్సీలోకి పల్లీలు అయితే వేయించానండి. పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయినాక మిక్సీలో వేసుకున్నానండి. నెక్స్ట్ అలాగే పుట్నాలు అయితే వేసానండి. ఈ పుట్నాల దగ్గరికి వచ్చేసరికి నా జాలి గరిటె ఏంటంటే కొంచెం పెద్ద హోల్స్ ఉన్నాయండి, దానివల్ల బయటకే వచ్చేసాయండి పుట్నాలు. దాన్ని తీయడానికి కొంచెం తిప్పలైతే పడ్డానండి. ఆఖరికి టీ జాలి ఉంటుంది కదండి, దాంతో అయితే తీసానండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేయించి వేసుకున్నానండి. అలాగే వెల్లుల్లి కూడా వేయించి వేసానండి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల అసలు మిక్సర్కి చాలా టేస్ట్ వస్తుందండి. నేను కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మిక్సర్ మొత్తాన్ని కలిపేయండి. కలిపేసి మనమైతే సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా మంచి రెసిపీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. మిక్సర్ రెసిపీ మీకు కూడా నచ్చిందా, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కొన్నిసార్లు మనకి ఏంటంటే కొన్ని ఇలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయండి. అవి ఏం కాదండి, నేను చేయగలను అనుకోని మీరు చేయండి. టేస్ట్ అయితే ఎటు పోదండి. కొద్ది షేప్స్ అయితే అటు ఇటు అయ్యాయండి నా మిక్సర్లో అయితే. నేనైతే కొంచెం బూందీ ఉండి నెక్స్ట్ ఏంటంటే సన్న మిక్సర్లో చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే అది పెద్ద హోల్స్ అయిపోవడం వల్ల ఇలా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.